అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. డీఏ, డీఆర్ఎస్ఎల్ మెడికల్ బిల్స్‌కి సంబంధించిన అప్డేట్. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాది మంది పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రస్తుతం అత్యంత కీలకమైన సానుకూల అప్డేట్స్ అయితే వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్ బకాయిలు మరియు మెడికల్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో చివరకు కదలిక వచ్చింది. ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం, ముఖ్యంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తీసుకున్న నిరంతర చొరవ మరియు ఆర్థిక శాఖ అధికారులతో వారు జరిపిన చర్చల ఫలితంగా ఈ సానుకూల వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ స్పష్టమైన హామీ ఇచ్చిందని బొప్పరాజు గారు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి దాదాపు 33,000 కోట్ల రూపాయల భారీ బకాయిలలో ఇటీవల ప్రస్తుతం ప్రభుత్వం 7,300 కోట్ల రూపాయల విడుదల చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. మరి ఈ నిధుల విడుదల ద్వారా పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 తేదీ నాటికి గణనీయంగా అయితే క్లియర్ అయ్యాయి. అయితే ఇంకా కొంతమందికి అందవలసిన బకాయిల కోసం ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. డీఏ అరియర్స్ చెల్లింపుల విషయానికొస్తే ఇందులో పెన్షనర్లకు మరియు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు వేర్వేరు గడువులను అయితే నిర్ణయించడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరులోగా మరియు సీపీఎస్ ఉద్యోగులతో సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలాఖరులోగా డీఏ బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ట్రెజరీ అధికారులకు ఇప్పటికే మౌలిక ఆదేశాలు అందాయని సమాచారము. అదేవిధంగా ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి నూతన వేతన సవరణ కమిషన్ 12థ్ పీఆర్సీ గురించి కూడా ఏపీ జేఏసీ కలం విప్పింది. 2023 నుండి అమలు కావాల్సిన ఈ కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే నియమించాలనైతే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు 2018 నాటి ధరల ప్రాతిపదికన ఉన్న వేతనాలతో జీవనం సాగించడం చాలా ఇబ్బందికరంగా మారిందని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాల పెంపు తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు. ఈ పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు మధ్యంతర భృతిని కూడా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని వారు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో కూడా కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. కేవలం ప్రధాన ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు మరియు ఔట్‌సోర్సింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచి అందరికీ సమాన ప్రాతిపదికన వర్తింపజేయాలని జేఏసీ నాయకులు విన్నవించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి కనీస వేతన స్కేల్, మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తింపచేయాలని అయితే వారు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్‌జీఓ మరియు విద్యాశాఖ నాయకులు ఆలపత్రి విద్యాసాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉండటం శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా 7,300 కోట్ల రూపాయల నిధుల విడుదల ద్వారా పదవీ విరమణ చేసిన వారికి పెద్ద ఊరట లభించిందని వారు కొనియాడారు. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌పై కూడా ఒక కీలకమైన అప్డేట్ వెలువడింది. 2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన సుమారు 11,000 మంది ఉద్యోగుల సమస్యకు సంబంధించి మెమో 57ను వెంటనే అమలు చేయాలని జేఏసీ కోరుతోంది. ఈ ఉద్యోగుల పాత్ర ఈ ఉద్యోగులను పాత పెన్షన్ విధానం కిందకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సో, వీటితో పాటు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా నాయకులు ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్లారు. సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని వారు కోరారు.
ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న చొరవను స్వాగతిస్తూనే పీఆర్సీ మరియు ఐఆర్ వంటి కీలక అంశాలపై ఎటువంటి కాలయాపన చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ఏపీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాబోయే మే నెల మొదటి వారం నాటికి పెన్షనర్ల ఖాతాల్లోకి డీఆర్ అరియర్స్ జమ కావడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో ఒక ఉత్సాహం రాబోతోందని, ఇది రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరుస్తుందనైతే జేఏసీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.